వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాల కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆన్లైన్ క్లాసెస్ మీరు యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ మీ దగ్గర ఇప్పటి వరకు లేనట్లయితే మీరు వెంటనే ప్లే స్టోర్ నుంచి కానీ iOS నుంచి కానీ ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సినటువంటి కోర్స్ని మీరు ఆన్లైన్లో పొందండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్ కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే, ఆఫ్లైన్ ద్వారా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1171. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్స్ ఉద్యోగాలకి కానీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ CDPO ఇలాంటి ఉద్యోగాలకి సంబంధించిన ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మా వద్ద అవైలబుల్గా ఉన్నాయి. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ 2022కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఒక 1 year కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇష్యూస్ని తీసుకొని మీకు ప్రత్యేకంగా ఈ క్లాసుల్ని అందించడం జరుగుతూ ఉంది. ముందుగా మనం ఏ టాపిక్ని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అంటాం. ఇది సిలబస్లో ఉందా, దీన్ని అడుగుతా ఉన్నారా అని అంటే, మీకు జరగబోయేటువంటి గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలు, అది ఇంజనీరింగ్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో దీన్ని సెకండ్ టాపిక్గా అడుగుతా ఉన్నారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అంశం ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. ఏంటి సార్ అది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి అని అంటే, ఇండో జపాన్ 2+2 మీటింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏ దేశాలకి సంబంధించి అని అంటున్నాం? ఇండియా అలాగే జపాన్, ఈ 2 దేశాలకి సంబంధించి 2+2 సమావేశం అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్ ఇండియా తెలుసు, జపాన్ తెలుసు, మరి ఈ 2+2 అంటే ఏమిటి అనేటువంటి బేసిక్ డౌట్ కొందరికి వస్తుంది, చాలామందికి తెలుసు. ఇప్పుడు ఇది క్లియర్ చేస్తాను. ఫస్ట్ 2+2 అంటే ఏంటి? ఇండియా జపాన్కి సంబంధించినటువంటి సమావేశం 2+2 అని వాడుతూ ఉన్నాం. 2+2 అంటే ఏంటి అని అంటే, ఇరు దేశాలకి సంబంధించి, ఇరు దేశాలు ఏమున్నాయి ఇక్కడ? ఇండియా ఉంది, జపాన్ ఉంది. ఈ ఇరు దేశాలకి సంబంధించినటువంటి విదేశీ మంత్రులు, ఎక్స్టర్నల్ మినిస్టర్స్, విదేశీ మంత్రులు లేదా విదేశాంగ మంత్రులు, విదేశీ వ్యవహారాల మంత్రులు, అలాగే రక్షణ మంత్రులు. రక్షణ మంత్రులు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ జపాన్ ఇండియాకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు జరిపినటువంటి సమావేశాన్ని మనం 2+2 సమావేశం అని అంటున్నాం. ఇటీవల భారతదేశంతో 2022 సెప్టెంబర్లో ఏ దేశం 2+2 సమావేశాన్ని నిర్వహించింది అని అంటారు? మన ఆన్సర్ జపాన్ ఉండాలి. మరి జపాన్ ఇండియా కలిసి ఏ సమావేశాన్ని సెప్టెంబర్లో నిర్వహించారు అని అంటారు? 2+2 సమావేశాన్ని అని చెప్పేసి చెప్పాలి. మరి అలాగే ఇండియా జపాన్కి సంబంధించినటువంటి 2+2 సమావేశానికి సంబంధించి ఏ మంత్రులు పాల్గొన్నారు అని అంటారు? ఇండియాకి జపాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు పాల్గొన్నారు అని చెప్పేసి మనం చెప్తే ఆన్సర్ ఫినిష్, మనకు 1 మార్క్ వస్తుంది. ఇలా 2+2 అనేటువంటి సమావేశం జరిగింది అని అంటున్నాం. మరి ఈ సమావేశాన్ని ఎందుకోసం నిర్వహించిన ఇరు దేశాలు అని అంటే, ఇరు దేశాల మధ్యన ఉన్నటువంటి వ్యూహాత్మక స్ట్రాటజికల్గా ఉన్నటువంటి అంశాలతో పాటు రక్షణపరమైనటువంటి అంశాలను గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఏ అంశాలను డిస్కస్ చేశారు అని అంటున్నాం? ఒకటి వ్యూహాత్మక, మరొకటి వచ్చేసరికి ఏమంటున్నాము అని అంటే రక్షణపరమైనటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ ఇరు దేశాలకి సంబంధించి ఆసియన్ అవుట్లుక్ ఆన్ ది ఇండో పసిఫిక్ అనేటువంటి అగ్రిమెంట్ పైన సంతకం చేయడం జరిగిందండి. ఏమంటున్నాం? ఆసియన్ అవుట్లుక్, ఆసియన్ అవుట్లుక్ ఆన్ ది ఇండో పసిఫిక్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇండో పసిఫిక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఈ ఇండో పసిఫిక్కి సంబంధించి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి స్ట్రాటజీస్కి సంబంధించి ఆసియన్ అవుట్లుక్ ఆన్ ది ఇండో పసిఫిక్ అగ్రిమెంట్ ఇటీవల ఏ దేశాల మధ్యన కుదిరింది, దీనికి సంబంధించి ఏ దేశాలు చర్చించినాయి అని చెప్పేసి కూడా అడుగుతారండి. అప్పుడు మన ఆన్సర్ ఇండియా జపాన్ ఉండాలి. ఏ సమావేశంలో దీన్ని ఈ ఆసియన్ అవుట్లుక్ ఆన్ ది ఇండో పసిఫిక్ అనేది వచ్చింది అని అంటే 2+2 సమావేశంలో అని చెప్పేసి
మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మరి జపాన్ ఇండియాకి సంబంధించి ఇంకా ఏ అంశాలను గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది అని అంటే, జపాన్కి ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు, అలాగే ఇరు దేశాలకి సంబంధించి క్వాడ్ అనేది ఉందండి. ఇప్పటికే టెక్నాలజీ అంశాలతో పాటు క్వాడ్లో కూడా ఇరు దేశాలు, దేంట్లో అంటున్నాం, క్వాడ్లో కూడా ఇరు దేశాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. క్వాడ్లో ఉన్నటువంటి 4 దేశాలు ఏంటి? ఇగో క్వాడ్ కూటమి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక కూటమి. ఈ కూటమిలో జపాన్ ఉంది, భారత్ ఉంది. ఈ 2 దేశాలు కాకుండా మరొక 2 దేశాలు ఉన్నాయి. అవి ఆస్ట్రేలియా, యుఎస్ఏ, అమెరికా. సో ఇలా ఈ 4 దేశాలకి సంబంధించినటువంటి కూటమి, క్వాడ్ కూటమి, ఈ అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చలు అనేవి జరిగాయి అని అంటున్నాం. సో మరి ఈ ఇండియా జపాన్కి సంబంధించి విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులు అని అంటున్నాం. భారతదేశం నుంచి రక్షణ మంత్రిగా ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. విదేశాంగ మంత్రిగా ఎవరున్నారు? జైశంకర్ ఉన్నారు. ఈ అంశాలను కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు అని అంటున్నాం? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఎవరున్నారు అని అంటున్నాం? జైశంకర్ విదేశాంగ మంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ఇరు పేర్లను కూడా, ఈ ఇద్దరు పేర్లను ఇండియా నుంచి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీరు పాల్గొన్న సమావేశం ఏంటి అని అంటే ఇండియా జపాన్ 2+2 సమావేశం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక నెక్స్ట్ ఈ 2020లో ఇరు దేశాలకి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందండి. ఏదైతే జపాన్లో ఉన్నటువంటి ఆత్మరక్షణ దళాలు అని అంటాం, భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు అని అంటాం. సో ఇరు దేశాలకి సంబంధించి రక్షణపరమైనటువంటి అంశాలు మాట్లాడినప్పుడు జపాన్కి సంబంధించినటువంటి ఏమని అంటున్నాం? ఆత్మరక్షణ దళాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ఆత్మరక్షణ దళాలు, అలాగే ఇండియాకి సంబంధించి ఏమంటున్నాం? ఆర్మ్డ్ ఫోర్స్ లేదా సాయుధ దళాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ రెండింటికి సంబంధించి 2020లో, ఎప్పుడు అని అంటున్నాం? 2020లో ఒక అగ్రిమెంట్ జరిగింది ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడానికి సంబంధించి. ఇప్పుడు ఈ సమావేశంతో ఈ అగ్రిమెంట్ కాస్త ఫోర్స్లోకి వస్తుంది, అంటే అమల్లోకి రాబోతూ ఉంది. సో ఇటీవల జపాన్ ఆత్మరక్షణ దళాలకి, ఇండియా సాయుధ దళాలకి సంబంధించి 2020లో జరిగినటువంటి అగ్రిమెంట్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అంటే ఇండియా జపాన్కి సంబంధించినటువంటి 2+2 సమావేశం తర్వాత అమల్లోకి వచ్చింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వచ్చేసరికి హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో సో వ్యాపారాన్ని బలోపేతం చేసుకునేందుకు, రక్షణను బలోపేతం చేసుకునేందుకు ఈ ఇరు దేశాలు జరిపినటువంటి సమావేశమే ఈ 2+2 సమావేశం అని అంటున్నాం. సో ఇది జపాన్కి, భారత్కి ద్వైపాక్షికంగా జరిగినటువంటి బైలాటరల్ మీటింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ మీటింగ్కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో ఈ 2+2 కాకుండా జపాన్ అలాగే భారత్ ప్రత్యేకంగా జపాన్ని ప్రశంసించడం జరిగిందండి. ఎందుకు ప్రశంసించింది అని అంటే ఇటీవల ఈ ఏడాది భారతదేశంలో మిలాన్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఏ ఎక్సర్సైజ్ అని అంటున్నాం? మిలాన్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ఈ మిలాన్ ఎక్సర్సైజ్ మీద ఫ్యూచర్లో బిట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ మిలాన్ వ్యాయామం అని చెప్పేసి అంటాం. ఇగో ఇందులో సుమారు 40 దేశాల కంటే ఎక్కువ దేశాలు పాల్గొనడం జరిగింది. ఈ మిలాన్ వ్యాయామం ఏదైతే ఉందో, ఈ మిలాన్ వ్యాయామానికి సంబంధించి దీన్ని బంగాళాఖాతంలో విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించినటువంటి ఈ మిలాన్ ఎక్సర్సైజ్కి జపాన్ అనేది ఈసారి ఈ వ్యాయామంలో, ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగింది. అందుకు గాను భారత్ జపాన్ని ప్రశంసించడం జరిగింది అని అంటున్నాం. సో మిలాన్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని అంటే విశాఖపట్నం అని చెప్పేసి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇది 2022లోనే జరిగింది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు ఈసారి ఈ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి అని అంటున్నాం. జపాన్ కూడా ఒకటిగా పాల్గొంది కాబట్టి ఈ మిలాన్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఇక్కడ చర్చిస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని భారత్ ప్రత్యేకంగా జపాన్ని ప్రశంసించడం జరిగింది అని అంటున్నాం. సో మరి ఇంకా ఈ జపాన్తో పాటు భారత్ నిర్వహిస్తున్నటువంటి ఇతర ఎక్సర్సైజ్లు ఏంటి, ఇతర వ్యాయామాలు ఏంటి రక్షణపరమైనటువంటివి అని అంటే మరొకటి మలబార్, జిమెక్స్, అలాగే ధర్మా గార్డియన్. ఏమంటున్నాం? మిలాన్ అనే దాంట్లో జపాన్ పాల్గొన్నది అని అంటున్నాం. సో దీంతో పాటు ఏ ఎక్సర్సైజెస్ జరుగుతున్నాయి అనేది ఒకసారి మాట్లాడదాం. ఏమంటున్నాం? మలబార్ ఎక్సర్సైజ్ ఉంది. ఏ దేశాల మధ్యన?
జపాన్ భారత్ మధ్యన. నెక్స్ట్ ఏముంది, జిమెక్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఉంది ఏ దేశాల మధ్యన, భారత్ జపాన్ మధ్యన. అలాగే మరొక ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే ధర్మగాడ్ అనేటువంటి ఎక్సర్సైజ్ ఉంది. ఇది కూడా ఏ దేశాల మధ్యన జరుగుతుంది అని అంటే ఇండియా జపాన్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇప్పుడు ఇండియా జపాన్ మధ్యన ఉన్నటువంటి ఈ వ్యాయామాలను గుర్తించండి, ఎక్సర్సైజ్ని గుర్తించండి అన్నప్పుడు మలబార్ చెప్పాలి, జిమెక్స్ చెప్పాలి, ధర్మగార్డియన్ నాట్ గార్డియన్ అనేటువంటి ఎక్సర్సైజ్ని గురించి కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్యన జరుగుతూ ఉన్నాయి అని అంటున్నాం, ఇండియా జపాన్. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సార్ మరి ఇండియా జపాన్కి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సమావేశం 2+2 జరిగింది అని అంటున్నాం. అసలు భారత్కి జపాన్కి ఎప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి అని అంటే 1952 నుంచి కొనసాగుతున్నాయండి. ఎప్పటి నుంచి? 1952. ఇప్పుడు 2022లో ఉన్నాం కాబట్టి సుమారు 70 సంవత్సరాల నుంచి కూడా జపాన్తో భారత్కి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక 1958 నుంచి, ఎప్పుడు అని అంటున్నాం, 1958 నుంచి జపాన్ అనేది మనకి భారతదేశానికి రుణాలను ఇస్తూ ఉందండి. సో ఏదైనా ప్రాజెక్టులు కానీ ఇతర రుణాలు కావాలి అని అంటే 1958 నుంచి కూడా భారత్కి జపాన్ అనేది సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంది. సో ఇలా యాక్ట్ లుక్ ఈస్ట్ పాలసీకి సంబంధించి ఈ యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించి కూడా జపాన్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అన్ని అంశాలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇదే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు జపాన్లో ఎప్పుడు పర్యటించారు చివరిసారి అని అంటే 2018లో పర్యటించడం జరిగింది. ఈ 2018లో ప్రత్యేకంగా జపాన్లో పర్యటించినప్పుడు ఇండియాకి జపాన్కి మధ్యన ఒక అగ్రిమెంట్ అనేది కుదిరింది. ఆ అగ్రిమెంట్ని మనం ఏమంటున్నాము అని అంటే ఇండియా జపాన్ డిజిటల్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? ఇండియా జపాన్ డిజిటల్ పార్ట్నర్షిప్. సో ఇది ఎప్పుడు కుదిరింది అని అంటున్నాం? ఇరు దేశాల మధ్యన 2018లో. ఎవరు జపాన్ పర్యటనకి వెళ్ళారు? పిఎం మోడీ గారు ఈ పర్యటనకి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ డిజిటల్ పార్ట్నర్షిప్ అనేటువంటి అగ్రిమెంట్ అనేది ఇరు దేశాల మధ్యన కుదిరినటువంటి అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ జపాన్ అలాగే ఇండియాకి సంబంధించినటువంటి 2+2 సమావేశం గురించి చాలా క్లియర్గా మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం కర్తవ్య మార్గ్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? కర్తవ్య మార్గ్ అని అంటున్నాం. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ కర్తవ్య మార్గ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇటీవల ఈ కర్తవ్య మార్గ్ అని ఏ రోడ్డుకి సంబంధించినటువంటి దానికి పేరు మార్చిర్రు అని అంటే రాజ్పథ్ అని చెప్పేసి చెప్పాలి. ఏమంటున్నాం? రాజ్పథ్ రోడ్. సో ఇప్పుడు ఈ రాజ్పథ్ అనేది ఎక్కడ ఉంది అని అంటే రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండియా గేట్ వరకు ఉంటుంది. సో ఇది మొత్తం ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంది అని అంటే 3 కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు అని అంటున్నాం? 3 కిలోమీటర్స్ దీని లెంత్, పొడవు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈ రోడ్డుకి ఏమని పేరు పెట్టారు ఇప్పుడు అని అంటే కర్తవ్య మార్గ్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కర్తవ్య మార్గ్కి పేరుని ఎవరు మార్చినారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మార్చడం జరిగింది. ఎప్పుడు మార్చారు అని అంటే ఈ ఇండియా గేట్ తర్వాత ఇక్కడ ఎవరి విగ్రహం అని అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. ఎన్ని అడుగులు ఉంటుంది ఈ విగ్రహం? 28 అడుగుల ఎత్తుతోటి ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఏమని చెప్పినారు అని అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ దగ్గరికి ఉన్నటువంటి రాజ్పథ్ రోడ్కి కర్తవ్య మార్గ్ అని చెప్పేసి పేరును మారుస్తున్నాము అని చెప్పారు.
సో మరి ఈ కర్తవ్య మార్గ్కి రాజ్పథ్ అనేటువంటి పేరు ఎలా వచ్చిందని అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత కింగ్స్ వే అని పిలిచేటువంటి వారు. 1947 ముందేమో దీన్ని ఏమని పిలిచారు అని అంటే కింగ్స్ వే అని చెప్పేసి పిలవడం జరిగింది. ఈ కింగ్స్ వేని స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947 తర్వాత రాజ్పథ్ అని చెప్పేసి మార్చడం జరిగింది. ఏమని పేరు మార్చిరు అని అంటున్నాం, రాజ్పథ్ అని చెప్పేసి పేరు మార్చిరు. ఇప్పుడు ఆ రాజ్పథ్ని ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఏమని పేరు మార్చిరు, కర్తవ్య మార్గ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. కర్తవ్య మార్గ్ అనేటువంటిది ఏ ప్రాంతాల మధ్యన విస్తరించి ఉంది అని అంటే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ అని చెప్పాలి. ఇది ఎక్కడ అని అంటున్నాం, న్యూఢిల్లీ. ఇటీవల రాజ్పథ్కి ఏమని పేరు పెట్టారు అని అంటే కర్తవ్య మార్గ్. కర్తవ్య మార్గ్గా పేరు మార్చినటువంటి దానిని స్వతంత్రానికి పూర్వం ఏమన్నారు అని అంటే కింగ్స్ వే. సో కింగ్స్ వేని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నారు అని అంటే రాజ్పథ్. సో ఏ సందర్భంలో ఈ పేరు మార్చడం జరిగింది అని అంటే ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ఈ పేరును మార్చారు అని చెప్పేసి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కింగ్స్ వేకి సంబంధించి ఎప్పటి నుంచి ఈ కింగ్స్ వే అనేది రాష్ట్రపతి భవన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే ఇది 1911 తర్వాత అండి. ఎందుకు 1911 తర్వాత అంటే 1911లో భారతదేశ రాజధాని మార్చడం జరిగిందండి. ఎక్కడి నుంచి మార్చారు, వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి దీన్ని న్యూఢిల్లీకి మార్చడం జరిగింది. దేన్ని మార్చారు, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి ఫస్ట్ రాజధాని ఏది ఉండేనంటే వెస్ట్ బెంగాల్ ఉండే, పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ను 1911లో న్యూఢిల్లీకి మార్చిర్రు అని అంటున్నాం. ఆ మార్చిన తర్వాతనే కింగ్స్ వే కానీ రాష్ట్రపతి భవన్ కానీ ఇండియా గేట్ కానీ వీటన్నింటి నిర్మాణం జరిగింది అని అంటున్నాం. సో మరి ఈ నిర్మాణానికి సంబంధించి ఎవరు దీన్ని డిజైన్ చేసింది ఎవరు అని అంటే సో ఒకరు ఎడ్విన్ లూటియన్స్. ఎవరు అని అంటున్నాం, ఎడ్విన్ లూటియన్స్ అని అంటున్నాం. హెర్బర్ట్ బేకర్ అని అంటున్నాం. ఎవరు, ఎడ్విన్ లూటియన్స్. మరొకరు ఎవరు అని అంటున్నాం, హెర్బర్ట్ బేకర్. సో ఇద్దరు కూడా ఎవరు అని అంటే న్యూఢిల్లీకి సంబంధించినటువంటి కట్టడాలను నిర్మించినటువంటి కట్టడాలకు వీరు వాస్తుశిల్పులు లేదా డిజైనర్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవరు ఢిల్లీ నగరానికి సంబంధించి కట్టడాలను చేసినటువంటి ముఖ్యమైన వాస్తుశిల్పులు అంటే ఎడ్విన్ లూటియన్స్ అని అంటున్నాం, అలాగే హెర్బర్ట్ బేకర్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ ఇద్దరు కూడా ఏం చేసిర్రు, న్యూఢిల్లీ అనేటువంటి రాజధానిని, భారతదేశ రాజధాని బ్రిటిష్ వాళ్ళ టైంలో వీరు డిజైన్ చేయడం జరిగింది. ఆ కట్టడాల మధ్యలో ఉన్నదే కింగ్స్ వే బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్పథ్ అయింది. ఇప్పుడు దాని పేరుని 2022లో ఇటీవల మార్చిర్రు. సో దాన్ని ఏమంటున్నాము అని అంటే మనం కర్తవ్య మార్గ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది అని అంటున్నాం, రాష్ట్రపతి భవన్ నుంచి ఎక్కడి వరకు అని అంటున్నాం, ఇండియా గేట్ వరకు ఇది విస్తరించి ఉంది అనేటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి దీని తర్వాత మనం మరొక అంశం గురించి చెప్దాం. సో మరొక అంశం ఏంటి అని అంటే హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఏమంటున్నాం, హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్. ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఇటీవల దీన్ని ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే మనం ఎవరి పేరు చెప్పాలి అని అంటే నేషనల్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి నేషనల్ రోడ్స్ అండ్ హైవేస్, నా ట్రాన్స్పోర్ట్ హైవేస్కి సంబంధించినటువంటి మినిస్టర్ అండి. ఎవరు అని అంటున్నాం, నితిన్ గడ్కరీ గారు. దీనిని నితిన్ గడ్కరీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏది అని అంటున్నాం, హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్. సరే ఈ డ్రోన్ అనేది ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఇక్కడ మనం ఆర్గాన్స్ అని అంటున్నాం. సింపుల్గా ఏంటి అని అంటే అవయవాలకి సంబంధించి ఇది సపోర్ట్ చేసేటువంటి డ్రోన్. ఒక 20 కిలోమీటర్ల పరిధిలో అర్జెంటుగా ఒక గుండె కావాలి, హార్ట్ కావాలి అని చెప్పేసి ఎవరైనా అడిగారు. దెన్ లేదు అని అంటే కిడ్నీ కావాలి అని చెప్పేసి అడిగారు.
సో ఇలాంటి అవయవాలను వెంటనే చేరవేసేటువంటి శక్తి కలిగినదే ఈ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్ అని చెప్పేసి అని అంటున్నాం. సో డ్రోన్స్నే అన్మాన్డ్ వెహికల్స్ అని చెప్పేసి అంటాం. సో వీటికి సంబంధించి ఇప్పుడు అన్ని రంగాలలో డ్రోన్స్ వస్తున్నాయి. అలాగే అవయవ మార్పిడికి సంబంధించి కూడా డ్రోన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేసిర్రు అని అంటున్నాం. సార్ మరి నితిన్ గడ్కరీ గారు దీన్ని ఎక్కడ స్టార్ట్ చేసిర్రు అని అంటే తమిళనాడులో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? తమిళనాడు రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో తమిళనాడులో ఎక్కడ స్టార్ట్ చేసిర్రు అని అంటే ఎంజిఎం హెల్త్ కేర్ సర్వీస్ అనేది ఒకటి ఉంది. సో ఈ ఎంజిఎం హెల్త్ కేర్ సర్వీస్లో ఈ డ్రోన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. సో ఇట్లా ఈ అవయవ మార్పిడికి సంబంధించి ఈ డ్రోన్ అనేది అద్భుతంగా సేవలు అందిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఈ డ్రోన్ ఏ టైప్ అని అంటే ప్రోటోటైప్ డ్రోన్ అండి. ఏమంటున్నాం? ప్రోటోటైప్ డ్రోన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్ ప్రోటోటైప్ డ్రోన్ అంటే ఏంటి? ఏమంటున్నాం? ప్రోటోటైప్ డ్రోన్ అని అంటున్నాం. అంటే ప్రైమరీగా తయారు చేయబడినటువంటి ప్రాథమికమైనటువంటి డ్రోన్ ఇన్ ఫ్యూచర్లో ఈ ఆర్గన్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఇందులో చాలా చేంజెస్ రావచ్చు. సో ఆ చేంజెస్ ప్రకారం మళ్ళీ అది మారుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఇది భారతదేశంలో సర్వీసులని ఎక్కడ ప్రారంభించింది అని అంటే తమిళనాడు. ఎక్కడ అని అంటున్నాం? ఎంజిఎం హెల్త్ కేర్ సెక్టార్కి సంబంధించినటువంటి దానిలో దీన్ని సర్వీసెస్కి సంబంధించినటువంటి దానిలో ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? నితిన్ గడ్కరీ గారు ప్రారంభించారు. సో మనం ఇప్పుడు అవయవాల గురించి మాట్లాడుతున్నాం, ఆర్గాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇంకో 2-3 అంశాలను, లోతైన అంశాలను తెలుసుకుందాం. సో ఏమంటున్నాము అని అంటే ఇప్పుడు ఆర్గాన్స్కి సంబంధించి, అవయవాలకి సంబంధించి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ అవయవ దానం జరుగుతూ ఉంది అని అంటే అమెరికాలో జరుగుతుందండి. అమెరికా అనేది ప్రపంచంలోనే ఆర్గాన్స్కి సంబంధించి టాప్ ప్లేస్లో ఉంది. దీని తర్వాత చైనా ఉంది, మన పక్క దేశం. ఆ తర్వాత ఇండియా ఉంది. అంటే ప్రపంచంలో అవయవాలకి సంబంధించినటువంటి దానాలలో, అవయవాలకి లభ్యమవుతున్నటువంటి పరిస్థితులలో ఇండియా స్థానం ఎంత అని అంటున్నాం? ఇండియా స్థానం 3వ స్థానం అని అంటున్నాం. మరి భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో అవయవ దానానికి ముందుకొస్తున్నారు జనాలు అని అంటే ఇప్పుడు ఈ డ్రోన్ ప్రారంభమైనటువంటి రాష్ట్రం తమిళనాడులో రావడం జరుగుతూ ఉందండి. ఎక్కడ అని అంటున్నాం? తమిళనాడులో జనాలు ఎక్కువగా ఈ అవయవ దానాన్ని చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి అవయవదానానికి సంబంధించి ప్రతి సంవత్సరం యావరేజ్గా సుమారుగా ప్రతి ఏడాది ఎంత అని అంటున్నామనంటే సుమారుగా ఒక 6 లక్షల మంది అవయవదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండియాలో. అంటే 6 లక్షల అవయవాలు అనేవి, ఆర్గాన్స్ అనేవి అవసరం ఉన్నాయి. కానీ ఎన్ని లభ్యమవుతున్నాయి ఇండియాలో అని అంటే 6,000 మాత్రమే లభ్యమవుతున్నాయండి. ఎన్ని అని అంటున్నాం? 6,000 ఆర్గాన్స్ మాత్రమే లభ్యమవుతుంది చెప్పేసి మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్పోర్టేషన్ డ్రోన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ ఎగ్జామ్ ఏ టాపిక్ రిలేటెడ్గా అంటున్నాం? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్. మీకు పేపర్ 1లో పార్ట్ 3 థర్డ్ సబ్జెక్ట్గా అడగడం జరుగుతూ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం డిఫెన్స్ రిలేటెడ్గా మరొక అంశాన్ని మాట్లాడదాం. అదే ఏంటి అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి పర్వత్ ప్రహార్. ఏమంటున్నాం? పర్వత్ ప్రహార్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది ఏంటి అని అంటే డిఫెన్స్ రిలేటెడ్, రక్షణపరమైనటువంటిది. సో దీన్నే పర్వత్ ప్రహార్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? పర్వత్ ప్రహార్. సో ఈ పర్వత్ ప్రహార్ దేనికి సంబంధించింది అని అంటే ఇది ఒక వ్యాయామం అండి, ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. భారత్ ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి త్రివిధ దళాలు అని అంటున్నాం. సో ఈ త్రివిధ దళాలలో ఆర్మీ అనేది అత్యంత పెద్దదండి. మన భారతదేశానికి సంబంధించి ఆర్మీ అత్యంత పెద్దది. ఈ ఆర్మీ విభాగంలోనే పర్వత్ ప్రహార్ అనేది ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే లడఖ్ సెక్టార్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ అని అంటున్నాం? లడఖ్ సెక్టార్లో దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దేన్ని నిర్వహిస్తూ ఉన్నారు? పర్వత్ ప్రహార్ అనేటువంటి ఎక్సర్సైజ్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి పర్వత్ ప్రహార్కి సంబంధించి ఏమంటున్నాము అని అంటే ఈ పర్వత్ ప్రహార్ ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా.
సో దీన్ని 20 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్ని రోజులు అంటున్నాం? 20 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎక్కడ అని అంటున్నాం? లడఖ్కి సంబంధించినటువంటి సెక్టార్లో దీన్ని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి ఇటీవల ఈ పర్వత్ ప్రహార్ని ఎవరు సమీక్షించారు? దీన్ని ఎవరు పర్యవేక్షించడం జరిగింది అని అంటే ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఎవరు అని అంటున్నాం? ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మనోజ్ పాండే గారు ఈ పర్వత్ ప్రహార్ని సమీక్షించడం జరిగింది అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? ఇగో ఆర్మీ చీఫ్. డైరెక్ట్ క్వశ్చన్ పడవచ్చండి రేపు. ఆర్మీ చీఫ్ ఎవరు? ఇండియా ఆర్మీ చీఫ్ ప్రజెంట్ ఎవరు అని అంటే మనోజ్ పాండే అని అంటున్నాం. ఎవరు అని అంటున్నాం? మనోజ్ పాండే గారు ఉన్నారు. ఈయన ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ మనోజ్ పాండే గారు పర్వత్ ప్రహార్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ని వ్యాయామాన్ని పర్యవేక్షించడం జరిగింది. సో మరి ఈ పర్వత్ ప్రహార్ని ఆర్మీలో నిర్వహిస్తున్నారు. ఆర్మీలో ఉన్నటువంటి ఏ విభాగం దీన్ని నిర్వహిస్తుంది అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడిగితే మనం ఏం చెప్పాలి దీనికి సంబంధించి అని అంటే పర్వత్ ప్రహార్ని 1 స్ట్రైక్ కర్ఫ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరు అని అంటున్నాం? 1 స్ట్రైక్ కర్ఫ్. 1 స్ట్రైక్ కర్ఫ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ 1 స్ట్రైక్ కర్ఫ్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇది కొత్త పదం వచ్చింది. ఈ 1 స్ట్రైక్ కర్ఫ్ అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ఇప్పుడు భారతదేశం మీదికి చైనానో పాకిస్తానో మన సరిహద్దు దేశాలు ఉన్నాయి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆర్మీలో ఫస్ట్ వెళ్ళి అటాక్ చేసేదే 1 స్ట్రైక్ కర్ఫ్. సో ఈ 1 స్ట్రైక్ కర్ఫ్స్కి సంబంధించినటువంటి వారు ఈ పర్వత్ ప్రహార్ అనేటువంటి ఈ ఎక్సర్సైజ్ని వ్యాయామాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇటీవల ఇది జరిగిందా లేదా అని అడుగుతాడు పర్వత్ ప్రహార్ అనేటువంటిది. సో జరిగింది అని చెప్పాలి. సో దీన్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అని అంటే 1 స్ట్రైక్ కర్ఫ్స్ అని అంటున్నాం. 1 స్ట్రైక్ కర్ఫ్ అని అంటే భారతదేశం మీదకి ఇతర దేశాలు దండెత్తి వచ్చినప్పుడు ఆర్మీలో ఉండి ఫస్ట్ టైం వెళ్ళి షూట్ చేసేదే ఈ 1 స్ట్రైక్ కర్ఫ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లా ఈ 1 స్ట్రైక్ కర్ఫ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్లో పర్వత్ ప్రహార్లో అధిక ఎత్తులో సేవలు అందించేటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వారిని ఈ వ్యాయామంలో పాల్గొనేలా చూస్తున్నారు. ఇక వారితో పాటు K90 వజ్ర అలాగే T90S ట్యాంక్స్ ఇవన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. ఏమంటున్నాం? K90కి సంబంధించి K90 వజ్ర అలాగే నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే T90s T72 అని చెప్పేసి అంటున్నాం. T90స్కి సంబంధించిన యుద్ధ ట్యాంకులు, T72కి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంక్స్ అండి. ఇవి ఏమంటున్నాం? యుద్ధ ట్యాంక్స్ అనేవి కూడా ఇందులో పాల్గొంటా ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ఎక్సర్సైజే పర్వత్ ప్రహార్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక దీంతో పాటు మెకనైజ్డ్ దళాధిపతి దళం కూడా ఇందులో పాల్గొంటా ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే ఇందిరాగాంధీ ఉపాధి హామీ పథకం అని అంటున్నాం. సో ఒక స్కీమ్ గురించి చెప్తున్నా, ఈ స్కీమ్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఏమంటున్నాం? ఇందిరాగాంధీ ఉపాధి హామీ పథకం. సో ఇటీవల ఏ రాష్ట్రంలో ఈ పథకం స్టార్ట్ అయింది అని అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే మనం ఏ రాష్ట్రం చెప్పాలి అని అంటే రాజస్థాన్లో స్టార్ట్ అయిందండి. ఎక్కడ స్టార్ట్ అయింది? రాజస్థాన్లో. సరే ఈ పథకానికి సంబంధించి ఈ పథకం దేన్ని పోలి ఉంది? ఇటీవల ఈ ప్రారంభమైనటువంటి ఈ పథకం అని అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ ఇందిరాగాంధీ ఉపాధి అనేది పట్టణ ప్రాంతాలలో ఇస్తున్నటువంటి హామీ అండి. ఎక్కడ అంటున్నాం? పట్టణ ప్రాంతాలలో ఇస్తున్నటువంటి హామీ పథకం. అయితే పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గుర్తించి 18 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి పట్టణ ప్రాంతాలలో పనిని కల్పిస్తారు. సో ఇందిరాగాంధీ ఉపాధి పట్టణ హామీ పథకం ఎక్కడొచ్చింది అని అంటే రాజస్థాన్. ఇది ఏ పథకాన్ని పోలి ఉంది అని అంటే ఇంతకుముందు 2005లో చట్టంగా వచ్చినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఇది రూరల్ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో సిమిలర్గా దీన్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లో స్టార్ట్ అయింది. మరి భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో ప్రత్యేకంగా
పనిని కల్పిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అని చెప్పేసి కూడా ఇఫ్ అడిగితే మనం ఏం చెప్పాలి అంటే కేరళ పేరు చెప్పాలి, జార్ఖండ్ పేరు చెప్పాలి, మధ్యప్రదేశ్ పేరు చెప్పాలి, ఒడిషా పేరు చెప్పాలి. సో ఇలా ఈ రాష్ట్రాలని ఇప్పుడు రాజస్థాన్తో కలిపి 5 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పట్టణాలలో ఉపాధి హామీని గ్యారంటీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మరి ఈ పథకం ఏం చెప్తా ఉంది అంటే రాజస్థాన్లో పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి 100 days పక్కా పని కల్పిస్తాము అని చెప్తా ఉంది. 100 రోజుల పక్కా పని కల్పిస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదే ఇందిరాగాంధీ ఉపాధి పట్టణ హామీ పథకం రాజస్థాన్లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి కేరళలో ఏమని పిలుస్తున్నాం ఈ పథకాన్ని అని అంటే అయ్యంకాళి ఉపాధి పథకం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? కేరళలో ఈ పథకాన్ని ఏమంటున్నాం? అయ్యంకాళి పట్టణ ఉపాధి పథకం, పట్టణ ఉపాధి పథకం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో నెక్స్ట్ ఇదే పథకాన్ని ఒడిశాలో ఏమని పిలుస్తున్నామని అంటే అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? ఒడిశాలో పట్టణాలలో ఉపాధిని అందిస్తున్నటువంటి పథకాన్ని అర్బన్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది ఒడిశాలో. సో నెక్స్ట్ ఇదే పథకాన్ని జార్ఖండ్లో ఏమంటున్నాము అని అంటే ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన అని అంటున్నాం. ఎక్కడ అంటున్నాం? జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఈ ముఖ్యమంత్రి శ్రామిక్ యోజన జార్ఖండ్లో పట్టణ ప్రాంతాలకి సంబంధించిందండి. ఎక్కడ అని అంటున్నాం? పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి పథకం. సో ఇదే పథకాన్ని మధ్యప్రదేశ్లో ఏమని పిలుస్తున్నాము అని అంటే ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్. ఏమంటున్నాం? మధ్యప్రదేశ్కి వచ్చేసరికి ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా 4 రాష్ట్రాలు ఇప్పటికే పట్టణ ప్రాంతాలలో ఉపాధిని అందిస్తూ ఉన్నాయి. ఇగో ఈ 4 రాష్ట్రాలతో పాటు ఇప్పుడు రాజస్థాన్ అనేది చేరింది. సో ఇది పట్టణ ప్రాంతాలలో గ్యారంటీగా పనిని కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇటీవల స్టార్ట్ అయ్యింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పేదరికాన్ని నిర్మూలించడం, పావర్టీ ఎరాడికేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు రాజస్థాన్ ప్రారంభించినటువంటి ఈ పథకానికి ఈ సంవత్సరం ఎంత మొత్తాన్ని కేటాయించింది అని అంటే 2022-23 బడ్జెట్లో 800 కోట్ల రూపాయలని రాజస్థాన్ రాష్ట్రం కేటాయించడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా పట్టణ ప్రాంతాలలో గ్యారంటీగా అమలవుతున్నటువంటి స్కీమ్స్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అప్పుడు కేరళ, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్తో పాటు రాజస్థాన్ అనేది గుర్తుండాలి. ఇటీవల రాజస్థాన్లో ఇందిరాగాంధీ ఉపాధి పట్టణ హామీ పథకం అనేది ప్రారంభమైంది అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఇప్పుడు మీకు అందించినటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.